నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా పనులుంటాయి. అండ్ కెరియర్ గ్యాప్ వస్తూ ఉంటుంది. అండ్ పెళ్లి చేసుకుంటారు. ఒకవైపు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఇంకొక వైపు ఫ్యామిలీకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా గవర్నమెంట్ జాబ్‌కి నేను ప్రిపేర్ అవ్వాలి. అట్‌లీస్ట్ ఇన్ని ఇయర్స్ అయిపోయాయి. ఈ 2026లో అన్నా ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి అనుకునే ఆడవాళ్ళకి వాళ్ళ కంఫర్ట్‌ని అంటే ఫ్యామిలీని అలాగే ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసేలాగా ఏ జాబ్స్ ఉన్నాయంటారు సార్ 2026లో? రైట్ అమ్మా. 2026లో రాబోయేటటువంటి ఉద్యోగాల్లో కానీ ఏ ఇయర్లో అయినా సరే, ఎనీ పర్టికులర్ ఇయర్ లేడీస్కి కంఫర్ట్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నా కూతురు ఉద్యోగం చేయాల్సి వస్తే నేను పంపించాలి అనుకునే ఉద్యోగం. హ్మ్. అట్లా ప్రతి ఫాదర్ ఎక్స్‌పెక్ట్ చేసే ఒక ఫాదరు కూతురు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటారో అలాంటి ఉద్యోగాలు ఏంటంటే అమ్మా, మనకు ఉన్నటువంటి అన్ని అంటే నేను ఇక్కడ ఏ ఉద్యోగాన్ని చెడ్డదంటలేదు. మనకి మనకి అవకాశం ఉన్నప్పుడు ఈ 10,000 ఉన్నప్పుడు వీటిలో ఒకటి చూజ్ చేసుకోండి అంటే ఏదో ఒకటి. అట్లా కాకుండా వీటిల్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి అంటే ఆపర్చునిటీ లేదు కాబట్టి ఇదే చూజ్ చేస్తాము. ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్ ఈ 3 సెక్టార్‌ల్లోనూ కన్నా కూడా ఇన్సూరెన్స్ సెక్టార్‌లో చాలా బాగుంటాయి అమ్మ ఉద్యోగాలు ఆడవాళ్ళకి. ఆడపిల్లలకి. హుహు. ఎస్పెషల్లీ ఏ రకంగా అంటే హ్మ్. ఆహ్, అంటే నేను ఆడపిల్లల మధ్య పెరిగి వచ్చిన వాడిని. అక్క, చెల్లి, అమ్మ ఇద్దరు, తర్వాత నెక్స్ట్ ఇద్దరు కూతుళ్ళు, భార్య. మెజారిటీ అంటే నా ఇంట్లో ఆడవాళ్ళే మేజర్ ఎక్కువగా. ఆడపిల్లలు. హ్మ్. దట్ టు వర్కింగ్. అమ్మ వర్కింగ్. ఎంప్లాయీగా వర్క్ చేసింది. అక్క, చెల్లి దే ఆర్ స్టిల్ వర్కింగ్. హ్మ్. నా కూతుళ్ళు వర్కింగ్. సో ఈ ఈ వర్క్ చేసే వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్ ఏంటంటే అమ్మ, టైమింగ్ కంఫర్ట్ కావాలి యాక్చువల్‌గా. ట్రూ సార్. హ్మ్. ఎంత సంపాదించినా అంటే నేను ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఒకవేళ ఎవరైనా ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడాను అని అనుకుంటే ముందు నా కూతుల్ని, మా అక్క, చెల్లిని తక్కువ చేసి మాట్లాడినట్టే. నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఎంత సంపాదించినా సరే బరువు బాధ్యతలు మగవాళ్ళ కన్నా కొంచెం ఇండియన్ సొసైటీలో ఒక ఆకు ఎక్కువ ఉంటుందనుకుంటాను. హ్మ్. అంటే అది ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అంటారేమో. నా ఇంట్లో చూసి మాట్లాడుతున్నాను. నేను ఏ ఇంటి గురించి మాట్లాడట్లేదు. మా అమ్మగారికి మా నాన్నగారి కన్నా ఎప్పుడూ రూ. 10 సాలరీ ఎక్కువొచ్చేది. హుహు. అయితే మా నాన్న టైమింగ్స్ వేరుగా ఉండేవి. మా అమ్మ టైమింగ్స్ వేరుగా ఉండేవి. మా నాన్న ఆయన కంఫర్ట్‌గా నిద్ర లేసేవాళ్ళు. హ్మ్. మా అమ్మ తెల్లవారుజామున 4 గంటలకు లెగిస్తే గాని 5 క్యారేజీలు పెట్టి ఆవిడ ఆఫీస్‌కి ఆవిడ వెళ్ళటానికి వీలు పడేది కాదు. పడుకునేటప్పటికి రాత్రి 11 అయ్యేది. సో, అంటే బాధ్యతలు కొంచెం ఎక్కువ ఉంటాయమ్మా డెఫినిట్‌గా. ఖచ్చితంగా సార్. సో, ఈ బాధ్యతలు ఎక్కువ ఉన్న దాంట్లో చక్కటి ఉద్యోగాలు ఏంటి అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీలు. టైమింగ్స్ ఎలా ఉంటుంది సార్? 10:00కి ముందు మిమ్మల్ని ఎక్స్‌పెక్ట్ చేయరు. 5 తర్వాత ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేయరమ్మా. ఓకే. 10-5. 10-5 మండే టు ఫ్రైడే, హ్మ్. సాటర్‌డే, సండే ఆఫ్. ఓకే. ప్యాకేజ్ విషయానికొస్తే ఎలా ఉంటుంది సార్? యాక్చువల్‌గా ఇప్పుడు మనం బ్యాంక్ క్లర్క్, ఇన్స్యూరెన్స్ క్లర్క్ కంపారిజన్ తీసుకుంటే ఒక రూ. 1000 ఇన్స్యూరెన్స్‌లోనే ఎక్కువొస్తాయమ్మా. హుహు. ఎలా అడ్వాంటేజ్ అని చెప్పాలంటే అమ్మా, ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఈ ఈ ఎపిసోడ్ షూట్ చేసే దాంట్లో 5గురు, 6గురు కనపడుతున్నారు అవును నాకిక్కడ. సార్. ఈ 5, 6గురిలో బ్యాంక్‌కి వెళ్ళని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండుండరమ్మా. హ్మ్. ఖచ్చితంగా వెళ్ళాను. బ్యాంక్‌కెళ్లారు కదా! మీరు గ్యారంటీ‌గా ఎళ్లారా? వెళ్ళాను సార్. ఆ! ఎప్పుడన్నా ఇన్స్యూరెన్స్ కంపెనీకెళ్లారా? హావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ? నో సార్. ఈవెన్ దో మీకు పాలిసీ ఉన్నా కూడా లైఫ్ ఇన్స్యూరెన్స్ హ్మ్. కంపెనీకెళ్ళుండరమ్మా. లేదు. 2 వీలర్ ఉంది, 4 వీలర్ ఉంది మీ దగ్గర. ఎప్పుడన్నా మీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం కట్టడానికి గాని, ఏదన్నా ఇబ్బందొస్తే క్లెయిమ్ చేయడానికి మీరెప్పుడన్నా ఇన్స్యూరెన్స్ కంపెనీకి వెళ్లారా? లేదు. వెళ్ళలేదు. అంటే కస్టమర్ ఫ్లో తక్కువుంటుందమ్మా. హ్మ్. కస్టమర్ ఫ్లో తక్కువున్న చోట పని 2 చోట్ల ఒకటే అమ్మా. హ్మ్. బ్యాంక్‌లో చేసినా అదే టైము, ఇక్కడ చేసినా అదే టైము. పీస్‌ఫుల్‌గా పని చేసుకొని టైమ్ టు టైమ్ వర్క్ కంప్లీట్ చేసుకోవటానికి స్కోప్ ఎక్కువగా స్కోప్ ఎక్కువగా ఉంటుందమ్మా. బ్యాంక్‌లో అనుకోండి పొద్దుటి నుంచి సాయంత్రం లోపు కనీసం 300, 400 మంది కస్టమర్స్‌కి అటెండ్ వస్తూనే చేయాల్సొస్తుంది. ఉంటారు. అవును. బట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో మాక్సిమం వస్తే ఒకళ్ళిద్దరు వస్తారమ్మా. హ్మ్. అట్లా అని పనుండదని నేను అంటలేదమ్మా. పని చక్కగా మన ఒరిజినల్ స్పీడ్‌తో మనం పని చేసుకెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. హ్మ్. సో, టైమ్‌కి వర్క్ కంప్లీట్ చేసుకెళ్ళిపోవటానికి అవకాశం దొరుకుతుంది.
దట్టు నేను కూడా ఎల్ఐసిలో ఓ డెవలప్మెంట్ ఆఫీసర్ జాబ్ చేసి ఉన్నాను. నేను అక్కడ చూసేవాడిని. ఓకే. చాలా చక్కటి వాతావరణంలో పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. అంటే ఆడపిల్లలకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు రైట్ అన్ ఎగ్జామ్ ఆఫ్ ఎన్ ఇన్సూరెన్స్ కంపెనీ, డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం మిస్ అవ్వద్దు. కాకపోతే ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీలో వచ్చే నోటిఫికేషన్స్కి మిగతా వాటికి డిఫరెన్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు తక్కువ వస్తాయమ్మా. ఓకే. మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పినట్టు ఉంటుంది. మీకెంత మనకు కావాల్సినటువంటిది ఒక ఉద్యోగంతో నోటిఫికేషన్ వస్తుంది. కాన్ఫిడెన్స్తో ప్రిపేర్ అవ్వండి. లైఫ్ మొత్తం కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఇప్పుడు కొంచెం కష్టపడదాము. కష్టమని కూడా నేను ఇష్టంతో పనిచేసే పని ఏది కష్టం అవ్వదు. ఇంకొంచెం ఎక్కువ పని చేద్దాము. కారణం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి 30-35 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ లైఫ్ కోసం, కంఫర్టబుల్ లైఫ్ కోసం, మనం కంఫర్ట్గా ఉండటానికి, పిల్లలు కంఫర్టబుల్గా ఉండటానికి, వీటన్నిటికీ ఇప్పుడు కొంచెం ప్లాన్డ్గా పనిచేసి చక్కగా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుంది. శాలరీ వచ్చేటప్పటికి క్లర్క్ అయితే 50,000 ఆర్డ్ వస్తుందమ్మా. మళ్ళీ 8th పే కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకో 7,000-8,000 రూపాయలు పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 55, 56, 57 అరౌండ్ అబౌట్ 58,000 వరకు వస్తాయమ్మా కమింగ్ ఫ్యూచర్లో. ఇప్పుడైతే 51-52,000 రూపీస్ క్లర్క్ వస్తాయి. ఏవోకైతే 1,10,000 రూపాయలు వస్తాయమ్మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే. గ్రేట్. సో టైం చూసినా బాగుంది, ప్యాకేజ్ చూసినా చాలా బాగుంది. మీరు అన్నట్టుగా ఇటు 2 అంటే ఫ్యామిలీ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ ని ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా సూటబుల్ అయ్యే జాబ్ అని చెప్పొచ్చు. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా ఎవరికైనా కూడా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఆడవాళ్ళైనా లేదంటే మగవాళ్ళైనా కూడా శ్రీధర్ సిసిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా ఇప్పుడు ఈ వీడియోలో కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది కదమ్మా, ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా. వాళ్ళు ఒకవేళ అడిగినటువంటి డౌట్కి ఏదన్నా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోతే తెలిసిన వాళ్ళని కాంటాక్ట్ చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మరీ చెప్తామమ్మా. అంత చక్కటి ఫెసిలిటీ ఇస్తాము. ఎనీ డౌట్ దే కెన్ ఆస్క్ ద సేమ్ మొబైల్ నెంబర్ అమ్మా. స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేస్తే చక్కటి డీటెయిల్స్ అన్ని ఇస్తామమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.